గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఐపీఎస్ మహేష్ రెడ్డి గారు భార్యను క్యాస్ట్ ఫీలింగ్ చేసి వదిలేశారు కదా. అతని కేసు ఏమైందో మనకు తెలియదు. వాళ్ళిద్దరూ కలిసారో లేదో కూడా మనకు తెలియదు. అయితే మాత్రం భావన మేడం మాత్రం ఊరందరికి మాత్రం ఐపీఎస్ మహేష్ రెడ్డి గారు నా భర్త అని, అతను నన్ను వివాహం చేసుకున్నాడని మొత్తం అన్ని టీవీలకి చాటి చెప్పారు. చాలామంది చూశారు. మరి ఆ కేసు ఏమైందో తెలియదు. మహేష్ రెడ్డి గారు ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఒక భార్యని క్యాస్ట్ ఫీలింగ్ చేయబట్టికే అతన్ని చూసి ఊరందరూ కూడా జనాల్ని పెద్ద కులస్తులు క్యాస్ట్ ఫీలింగ్ చేస్తున్నారని ప్రజల ఉద్దేశం. ఆ ప్రజల్లో నేను కూడా ఉన్నాను. నా ఉద్దేశం కూడా అదే. మహేష్ రెడ్డి గారు, ఐపీఎస్ మహేష్ రెడ్డి గారు ఇప్పటికైనా భావన మేడంని మీరు ఇంటికి తీసుకెళ్ళడమో మీరు వేరే రూమ్ తీసి పెట్టుకోవడమో చేసుకోవాలి. ఆవిడని వదిలేయడం కుదరదండి. మిమ్మల్ని చూసి జనాలు నేర్చుకుంటారు. అవునేమి జనాలు బ్రతకనిస్తారా మీరు అలా క్యాస్ట్ ఫీలింగ్ చేయడం వల్ల? మరి ఇద్దరు కలిసి చదువుకున్నప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ లేనిది ఇప్పుడు ఎందుకు క్యాస్ట్ ఫీలింగ్ వచ్చింది మీకు? మహేష్ రెడ్డి గారు, ఐపీఎస్ మహేష్ రెడ్డి గారు అని మీకు మంచి పేరుంది. భార్యను చూసుకునే కెపాసిటీ ఉంది. ఎందుకు మీరు అసలు భార్యని క్యాస్ట్ ఫీలింగ్ చేశారు? మీ భార్య అయినప్పుడు ఆవిడ ఎస్సీ కులస్త్రాలు ఎలా అయ్యారు? అది నాకు చెప్పండి. మీలాగే ఊరందరూ కూడా నేర్చుకుంటారు. ఒక పోలీస్ ఆఫీసరే ఇలాగ ప్రజలకి రక్షణ ఇచ్చే పోలీసే ఇలా చేస్తే ఇంక జనాలకి రక్షణ ఎలా ఉంటుంది? లేడీస్కి రక్షణ ఎలా ఉంటుంది? క్యాస్ట్ ఫీలింగ్ ఆపాలి. మీ భార్య ఎప్పుడైతే అయ్యిందో ఆవిడ పెళ్ళికి ముందు ఎస్సీ కులస్త్రాలు, ఒక రెడ్డి కులస్తుడిని మిమ్మల్ని వివాహం చేసుకున్నప్పుడు ఆవిడ మీ రెడ్డి కులస్త్రాలు అయిపోయింది. పెళ్ళికి ముందు ఎస్సీ కులస్త్రాలు అయింది, కానీ ఇప్పుడు ఎలా ఎస్సీ కులస్త్రాలు అవుతుంది? ఆవిడ మీ భార్య కదా. ఐపీఎస్ మహేష్ రెడ్డి గారు ఎంత క్యాస్ట్ ఫీలింగ్ చేశారు భార్య భావనని. కాబట్టి ఆవిడని ఇంటికి వెళ్ళాలని అందరూ కోరుకుంటున్నారు. మరి ఏం చేస్తారో చూద్దాం.